ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ లోకి దానం నాగేందర్ కడియం వస్తారనుకున్నామా, వచ్చారు కదా అంటూ అన్నారు. కవిత కూడా కాంగ్రెస్ లోకి చేరిన ఆశ్చర్యపోవక్కర్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనన్నారు. జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలైనా చేసుకోండి, జిల్లా స్వరూపం మాత్రం మార్చొద్దని సూచించారు. 2 కోట్ల మంది ఉన్న నల్గొండ జిల్లాకు ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదని, తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి నష్టమన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్ లోకి దానం నాగేందర్ కడియం వస్తారనుకున్నామా, వచ్చారు కాదా అంటూ అన్నారు. కవిత కూడా కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోక్కర్లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనన్నారు. జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలైనా చేసుకోండి, కానీ జిల్లా స్వరూపం మాత్రం మార్చొద్దంటూ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. మీరు అన్నట్టుగా ఏదైతే అసెంబ్లీలో మల్రెడ్డి రంగారెడ్డి ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏది రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలు కానీ, లేకపోతే రీసెంట్ గా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే వార్డుల విభజనకు సంబంధించినటువంటి అంశంపై వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ జిల్లాల స్వరూపాలు మారద్దు అని చెప్పేసి కూడా వారు చెప్పారు. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో పేర్లు మార్పు జరుగుతుందని వస్తున్నటువంటి దానిపై కూడా వారు స్పందిస్తూ జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానం అని వారు మాట్లాడారు. ఇక మొదటి నుంచి తాను అంటున్నట్టుగా ఏదైతే ఉమ్మడి జిల్లాకి ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వకపోవడం, మొన్నటి వరకేమో జిహెచ్ఎంసీ పరిధిలో మంత్రి పదవి లేదని వాదించినటువంటి వారు హైదరాబాద్ నుంచి అజారుద్దీన్కి అవకాశం కల్పించిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అవకాశం కల్పించలేదు, ఇప్పటి వరకు ఎవరికి కూడా అవకాశం కల్పించాలని, దాంట్లో మొదటి ప్రయారిటీ బేస్ లో తాను ఉన్నా లేకపోయినా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కూడా వారు కోరడం జరిగింది. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి దానిపై కూడా వారు మాట్లాడుతూ భూముల రేట్లు పెరుగుతాయని మొన్న జరిగినటువంటి సమ్మిట్లు కానీ మిగతా ఏ విషయాల్లోకైనా ముందుకు వెళ్తూ భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి భూములకు కూడా బాగా రేట్లు పెరగడం, మరొక వైపు ఎవరికి అమ్మడం లేదని కూడా వారు చెప్పారు. ఇక ఫార్మా సిటీపై గతంలో పోరాటం చేసినందుకే నన్ను ఒడగొట్టారని కూడా వారు చెప్పారు. ఇక ఈ పొల్యూషన్ కు సంబంధించినటువంటి అంశంపై ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా మాట్లాడుతూనే వారు చెప్పారు. ఇక రాజకీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి కామెంట్స్ ఏదైతే అటు దానం కానీ, లేకపోతే ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ఎవరైనా ఊహించామా? దానము కడియం లాంటి వాళ్ళు మా పార్టీలోకి రాలేదా? కవితే వస్తే వస్తుంది కావచ్చు అని కూడా వారు ఆ కామెంట్స్ చేశారు. దానిపై పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ.